Hello everyone, welcome back to Sadak the Achievers. So in the last class, motion in a straight line lecture 4 lo, so we completed the topics of the stopping distance and kinematic equations. First kinematic equations derive chesam kada. So V is equals to U plus AT, S is equals to UT plus half AT square, and then V square minus U square is equals to 2AS. So these are the three kinematic equations that we derived in the last class, right? So దీని తర్వాత we derived an expression for how to find the velocity at the midpoint. సో ఇది ఒక పాయింట్ A అనుకుంటే, సో ఇక్కడ పాయింట్ B అనుకోండి. సో పాయింట్ A దగ్గర వెలాసిటీ V1 ఉంది, పాయింట్ B దగ్గర వెలాసిటీ V2 ఉంది. సో ఇఫ్ ద బాడీ ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్, సో మిడ్ పాయింట్ ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ దగ్గర C దగ్గర లెట్ ద మిడ్ పాయింట్ బి C. సో ఇక్కడ వెలాసిటీ ఫైండ్ చేయాలనుకోండి. సో వాట్స్ అ ఫార్ములా దట్ వీ డిరైవ్డ్? సో ద మిడ్ పాయింట్ వెలాసిటీ V ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ V1 స్క్వేర్ ప్లస్ V2 స్క్వేర్ బై 2. V1 స్క్వేర్ ప్లస్ V2 స్క్వేర్ బై 2 ఈజ్ ద వెలాసిటీ ఎట్ ద మిడ్ పాయింట్, రైట్? సో దాని తర్వాత we also derived the distance covered in the nth second. So the distance covered in the nth second is U plus A by 2 into 2n minus 1 is a distance covered in the nth second by the object, right? So dan tarvata we derived the expression for stopping distance, right? So the stopping distance is equals to minus u square by 2a. So minus u square by 2a is a stopping distance formula. So ivanni kuda last class lo chesam avuna. So in today's class, so we are going to deal with the graphs. So the position time graph, ST graph means position time graph, VT graph, velocity time graph, and acceleration time graph. So ఈ acceleration time graph మనకు సిలబస్లో ఉండదు. సో జస్ట్ దానికి ఓన్లీ ఇంట్రడక్షన్ ఇస్తాను, ఓకేనా? సో నెక్స్ట్ వీల్ ఆల్సో డీల్ ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫర్ ద ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఓకే? సో ఫస్ట్, సో లెట్స్ సాల్వ్ వన్ క్వశ్చన్ రిలేటెడ్ టు ద ప్రీవియస్ కాన్సెప్ట్. సో సీ హియర్, సో ఇది యాక్చువల్గా ఒక కాన్సెప్ట్, దాన్ని ఒక క్వశ్చన్ లాగా తీసుకున్నాను చూడండి అమ్మ. ఏ బాడీ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్, సో మూవ్స్ విత్ అన్ యాక్సలరేషన్ ఆల్ఫా ఫర్ సర్టెన్ టైమ్ అండ్ దెన్ డిసలరేట్స్ ఎట్ ద రేట్ బీటా. సో అంటిల్ ఇట్ స్టాప్స్ t is the total time of its motion. So then find maximum velocity attained by the body and distance traveled by the body during this time. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది అనుకోండి. సో ఈ బాడీ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్, సో లెట్ ఇట్ బి పాయింట్ ఏ, ఓకేనా? సో బాడీ ఇక్కడ రెస్ట్లో స్టార్ట్ అవుతుంది, u ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇక్కడ, ఓకేనా? సో అండ్ దెన్ బాడీ యాక్సలరేట్స్ ఎట్ అన్ యాక్సలరేషన్ ఆఫ్ ఆల్ఫా. సో ఆల్ఫా యాక్సలరేషన్తోనే యాక్సలరేట్ అవుతుంది, ఓకేనా? సో దెన్ ఇట్ డిసలరేట్స్ ఎట్ ద రేట్ బీటా. సో ఇక్కడ నుంచి మళ్ళీ డిసలరేట్ అవుతుంది, అంటే బ్రేక్స్ అప్లై చేశారనుకోండి, బాడీ ఇలా 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 వెళ్తుంది, ఓకేనా? సో ఇక్కడ నుంచి బ్రేక్స్ అప్లై చేశారు. సో బ్రేక్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? బాడీ డిసలరేట్ అవుతుంది కదా. సో బాడీ డిసలరేట్ అయ్యి సో ఎట్ సమ్ పాయింట్, ఒక పాయింట్ బి దగ్గర సో ఆగిపోయింది అనుకోండి, వెలాసిటీ 0 అయిపోయింది. సో ఇప్పుడు ఏమడుగుతున్నారు వాళ్ళు? సో టీ ఈజ్ ద టోటల్ టైమ్ ఆఫ్ ఇట్స్ మోషన్ అంట. సో లెట్ ద టోటల్ టైమ్ ఫ్రమ్ ఇయర్ టు ఏ నుంచి బి వరకు ద టైమ్ టేకెన్ టీ అనుకోండి, టోటల్ టైమ్ టేకెన్ ఈజ్ టీ అనుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి లెట్ దిస్ పాయింట్, దీన్ని ఏమనుకుంటారు? సి అనుకోండి, లెట్ దిస్ పాయింట్ బి సి. సో ఏ నుంచి సి వరకు ఏమో బాడీ యాక్సలరేట్ అవుతుంది, ఓకేనా? సి నుంచి బి వరకు ఏమో బాడీ డిసలరేట్ అవుతుంది. సో డిసలరేట్ అంటే ఏంటి? డిసలరేట్స్ ఎట్ బీటా. సో అంటే ఇది మైనస్ బీటా అని అర్థం, డిసలరేట్స్ ఇన్ ద సెన్స్ మైనస్ బీటా. సో ఇక్కడ యాక్సలరేషన్ ఎంత? మైనస్ బీటా, రైట్? అంతే కదా. డిసలరేటింగ్ మీన్స్ డిక్రీజింగ్ అంటే యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బీటా అని అర్థం, అవునా? సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం వెలాసిటీ అటైన్డ్ బై ద బాడీ. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ మ్యాక్సిమం వెలాసిటీ అటైన్డ్ బై ద బాడీ. సో ఫస్ట్ అసలు జనరల్గా థింక్ చేయండి, ఎక్కడ వెలాసిటీ మ్యాక్సిమం ఉంటుంది? ఇక్కడ ఏ నుంచి బీకి మధ్యలో ఎక్కడ వెలాసిటీ మ్యాక్సిమం ఉంటుంది? సో బాడీ ఇలా 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 యాక్సలరేట్ అవుతుంది. సో తర్వాత బ్రేక్స్ అప్లై చేశారు. సో అంటే జస్ట్ బిఫోర్ ద బ్రేక్స్ అప్లైడ్ ద వెలాసిటీ ఆఫ్ ద బాడీ విల్ బి మ్యాక్సిమం. సో మనకు బ్రేక్స్ ఇక్కడ అప్లై చేస్తున్నారు. సో అంటే ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ మ్యాక్సిమం ఉంటుంది కదా. సో ఇక్కడ ద వి మ్యాక్స్ అక్కర్స్ ఎట్ పాయింట్ సి.
Shall I say that? The Vmax occurs at the point C. ఓకేనా? సో నౌ ఈ క్వశ్చన్ నేను ఏం చేస్తున్నానంటే ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను చూడండి అమ్మ. సో ఏ నుంచి సికి ఒక మోషన్ తీసుకుంటాను, సి టు బి ఇంకొక ఈక్వేషన్ తీసుకుంటాను. సో ఫస్ట్ ఏ నుంచి సికి తీసుకుంటున్నాను చూడండి. ఏ నుంచి సికి లెట్ ద టైమ్ టేకెన్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ T1 అనుకుంటున్నాను. సో ఇప్పుడు సి టు బి ఏమవుతుంది? సి టు బి విల్ బి టీ మైనస్ T1. సి టు బి విల్ బి టీ మైనస్ T1 అవుతుందా? టోటల్ టైం మైనస్ T1. ఈ టైం సబ్ట్రాక్ట్ చేస్తే టోటల్ టైంలో నుంచి విల్ గెట్ ద సి టు బి టైం, రైట్? సో ఇక్కడ ఏ టు సికి మధ్యలో ఇనిషియల్లీ ద యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా. సో అండ్ టైం టేకెన్ టీ ఈజ్ ఈక్వల్స్ టు T1. అవునా? సో నౌ లెట్ మీ యూజ్ ద ఈక్వేషన్. సో ద వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ ఫార్ములా యూజ్ చేస్తున్నా చూడండి. సో అంటే ఇక్కడ వెలాసిటీ ఫైండ్ చేస్తున్నాను. బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయ్యేటప్పుడు సో ఇక్కడ సి దగ్గర వెలాసిటీ ఫైండ్ చేయడానికి ఐఎమ్ యూజింగ్ v ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ ఫార్ములా. సో v ఈజ్ ఈక్వల్స్ టు యూ అంటే 0, సో ఏ అంటే ఆల్ఫా. సో టైం టేకెన్ ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి? ద టోటల్ టైం టేకెన్ ఈజ్ T1. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ v ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా T1. సో v ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా T1. సో ఇక్కడ వెలాసిటీ ఎంత ఇప్పుడు? సో ద వెలాసిటీ ఎట్ దిస్ పాయింట్ ఈజ్ ఆల్ఫా T1. ఓకేనా? సో నౌ సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే లెట్స్ టేక్ సో సి టు బి మోషన్, సి నుంచి బి పాయింట్ వరకు. సో సి నుంచి బి పాయింట్ వరకు సో లెట్ ద ఇనిషియల్ యాక్సలరేషన్, ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ. సో ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుంది? సో బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి డిసెలరేట్ అవుతుంది, అవునా? సో ఇక్కడ ఉండే ఫైనల్ వెలాసిటీ ఇక్కడ నుంచి ఇనిషియల్ వెలాసిటీ అవుద్దా? అంతేనా? సో ఇక్కడ ఉండే ఫైనల్ వెలాసిటీ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. సో ఇక్కడ ఫైనల్ వెలాసిటీ సో ఇక్కడ నుంచి ఇనిషియల్ వెలాసిటీ అవుతుంది కదా, అంతే కదా? సో అంటే ద ఇనిషియల్ వెలాసిటీ ఫ్రమ్ సి టు బి ఈజ్ నథింగ్ బట్ v విచ్ ఈజ్ ఆల్ఫా T1. అర్థమైందా? సో బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. సో ఇక్కడ వెలాసిటీ మ్యాక్సిమం ఉంది, మళ్ళీ అక్కడ నుంచి డిక్రీజ్ అవుతుంది వెలాసిటీ. అంటే ఇక్కడ ఫైనల్ వెలాసిటీ మళ్ళీ ఇక్కడ నుంచి ఇనిషియల్ వెలాసిటీ అవుతుంది కదా, అంతేనా? So that's what I took. U is equals to V is equals to alpha T1, right? And the time taken enti? What is the time taken? Time is equals to T minus T1. So the time taken T minus T1. So now final velocity V is equals to 0. Ante kada, body at the end it stops kada. So final velocity V will be equals to 0. So ippudu em chestunna ante let's apply the same equation. V is equals to U plus AT is the kinematic equation, right? So ikkada v ante 0, u, what is u? Ikkada initial velocity ante so a to c final velocity ne c to b initial velocity avutadi. So which is nothing but alpha T1. So plus a place lo em rayali minus beta rayocha. Decelerates means acceleration will be minus అని అర్థం. Decelerating means acceleration ki negative. So acceleration is minus beta and then time enta c to b time enta t minus T1. So t minus T1 is the time taken. So ikkada nunchi em rayochu chudandi. So 0 is equals to alpha T1 so minus beta into plus into minus. So beta into t minus T1. So t minus T1. So దీన్ని సింప్లిఫై చేస్తే ఆల్ఫా T1 మైనస్ బీటా T మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సో బీటా T1, రైట్? సో ఇక్కడ నుంచి సో లెట్ మీ రైట్ డూ వన్ థింగ్. సో T1 టర్మ్స్ ఒక సైడ్ తీసుకొని రండి. సో ఆల్ఫా T1 ప్లస్ బీటా T1 ఈజ్ ఈక్వల్స్ టు బీటా T రాసుకోవచ్చా? ఈ బీటా టీని ఇటు సెండ్ చేశాను, మైనస్ బీటా T వస్తే ఎంత అవుతుంది టోటల్? ఆల్ఫా T1 ప్లస్ బీటా T1 ఉంటుంది, అవునా? సో ఇక్కడ T1 కామన్ తీస్తున్నాను. సో T1 కామన్ తీస్తే యుల్ గెట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు బీటా T, రైట్? సో నౌ లెట్స్ రైట్ ద సేమ్ ఈక్వేషన్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. సో T1 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు బీటా T, రైట్? సో మనం ఇక్కడ నుంచి T1 ఈజ్ ఈక్వల్స్ టు షల్ ఐ రైట్ బీటా T బై ఆల్ఫా ప్లస్ బీటా. సో ద టైమ్ T1 ఈజ్ ఈక్వల్స్ టు అంటే T1 అంటే ఏంటి?
సో ఇది వచ్చింది మనకు T1 వచ్చింది. సో బట్ మనల్ని అడిగింది ఏంటి వాళ్ళు, సో ఫైండ్ ద మ్యాక్సిమం వెలాసిటీ అటైన్డ్ బై ద బాడీ. వాట్ ఈస్ ద మ్యాక్సిమం వెలాసిటీ, ఇక్కడే కదా మ్యాక్సిమం వెలాసిటీ. సో ఇక్కడ వెలాసిటీ ఎంత, v ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా T1 కదా. సో దేర్ ఫోర్ ద మ్యాక్సిమం వెలాసిటీ attained will be equals to v, అంతే కదా. ఇక్కడ మ్యాక్సిమం వెలాసిటీ అటైన్డ్ ఉంటుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ T1. సో ఆల్ఫా ఇంటూ మనకు T1 ఎంత వచ్చింది చూడమ్మా. T1 ప్లేస్లో షెల్ ఐ సబ్స్టిట్యూట్ బీటా T బై ఆల్ఫా ప్లస్ బీటా. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఫార్ములా ఫర్ Vmax. సో ఎప్పుడైతే ఒక బాడీ యాక్సలరేట్ అప్ టు సమ్ డిస్టెన్స్, ఒక డిస్టెన్స్ వరకు యాక్సలరేట్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి డిసలరేట్ అయింది అనుకోండి. సో అప్పుడు టు ఫైండ్ ద మ్యాక్సిమం వెలాసిటీ ద ఫార్ములా ఈజ్ ఆల్ఫా బీటా T బై ఆల్ఫా ప్లస్ బీటా. సో రిమెంబర్ దిస్ యాజ్ ద స్టాండర్డ్ రిజల్ట్. సో ఇది ఒక ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. రిమెంబర్ ఇట్ యాజ్ ద స్టాండర్డ్ రిజల్ట్. క్లియర్. ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ద ఫైనల్ ఫార్ములా. నౌ ఇది ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ. సో ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ. సో డిస్టెన్స్ ఎలా ఫైండ్ చేస్తాం, ఫస్ట్ ఈ సిచ్యువేషన్ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేయండి అమ్మా. సో ఇప్పుడు బాడీ ఇనిషియల్గా వెలాసిటీ ఏమవుతుంది, ఏ నుంచి సి వరకు వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, అవునా. సో సి దగ్గర వెలాసిటీ మ్యాక్సిమం అవుతుంది, మళ్ళీ సి నుంచి బి వరకు డిక్రీజ్ అవుతుంది, అవునా. సో ఇఫ్ ఐ డ్రా ద గ్రాఫ్ ఫర్ దిస్ వన్, సో V వర్సెస్ T, సో V వర్సెస్ టైం గ్రాఫ్. సో ఇనిషియల్గా వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఒక పాయింట్ దగ్గర వెలాసిటీ మ్యాక్సిమం అయింది, అవునా. సో అక్కడి నుంచి మళ్ళీ వెలాసిటీ డిక్రీజ్ అండ్ బాడీ స్టాప్ అవుతుంది, లాస్ట్ బాడీ రెస్ట్లోకి వస్తుంది, అవునా. సో ఇక్కడ ఇది Vmax, దిస్ ఈజ్ ద Vmax, రైట్, Vmax. సో ఇది టోటల్ టైం టేకెన్, లెట్ ఇట్ బి T అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి టైం టేకెన్ T అనుకోండి. సో మనల్ని ఇప్పుడు ఏం అడిగారు, ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ. సో మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, సో ద ఏరియా అండర్ VT curve, area under VT graph, it results in the distance, అంతేనా, ఆర్ డిస్ప్లేస్మెంట్. సో ద ఏరియా అండర్ బాడీ స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది కాబట్టి డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు సేమ్ ఉంటాయి. సో ద ఏరియా అండర్ ద VT కర్వ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ద డిస్టెన్స్, అవునా. సో ఇప్పుడు ఈ కేసులో సో మనం డిస్టెన్స్ ఫైండ్ చేయాలంటే, సో టు ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ, so shall I simply use the area under this curve. So what is the area under this curve, so which is nothing but area of the triangle given, area of the triangle formed, area of the triangle, right. So how do you find the area of the triangle, manaki formula enti, half into so base, ikkadi nunchi ikkadiki base ante enti, so base is, let it be, first write the formula. So okay, so half into, ఇక్కడ బేస్ అంటే టోటల్ టైం T కదా, బేస్ అంటే టోటల్ టైం T, అవునా. సో హెచ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద హైట్, సో ఇదే కదా హైట్, దిస్ ఈజ్ ద హైట్, రైట్. వాట్ ఈస్ దిస్ హైట్, ఈ హైట్ ఏంటి, సో దట్ హైట్ ఈజ్ నథింగ్ బట్ Vmax, అవునా. సో ఇప్పుడు మనకి హాఫ్ ఇంటూ లెట్ ద టైం టేకెన్ బి T. సో మనకు ఆల్రెడీ Vmax ఫార్ములా తెలుసు కదా. వాట్ ఈస్ ద Vmax ఫార్ములా, ఆల్ఫా బీటా T బై alpha plus beta, alpha beta T by alpha plus beta, right. So which is equals to ఎంత వస్తుందో చూడండి ఫైనల్గా, alpha beta T into T is T square, right. Alpha beta T square by alpha 2 alpha plus beta, 2 into alpha plus beta, 2 into alpha plus beta. So you can write that formula, ఇక్కడ రాసా చూడండి ఫైనల్ ఫార్ములా. సో ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ ఆల్ఫా 1/2 ఇంటూ ఆల్ఫా బై ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ T square, అంతేనా. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఫార్ములా, 1/2 ఇంటూ
alpha beta by alpha plus beta into t square. So 1 by 2 into alpha beta by alpha plus beta into t square is the distance traveled by the body. Clear? So very important expression. You know, Vmax కేమో ఇది ఫార్ములా. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీకి ఏమో ఇది ఫార్ములా. సో ఈ రెండింటిని కూడా స్టాండర్డ్ రిజల్ట్ లాగా గుర్తుపెట్టుకోండి, ఫైనల్ ఫార్ములాస్ లాగా. ఎప్పుడు యూజ్ చేయాలి ఈ ఫార్ములా? ఎప్పుడైతే బాడీ ఫస్ట్ ఒక సర్టెన్ డిస్టెన్స్ వరకు యాక్సలరేట్ అవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి డిసెలరేట్ అవుతుంది. సో ఆ కేసులో టు ఫైండ్ ద మ్యాక్సిమం వెలాసిటీ అండ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద బాడీ యూ షుడ్ యూజ్ దీస్ టూ ఫార్ములాస్. క్లియర్? చలో, let's move on to the next part. So let's do one question. So this question was asked in MSET 2016. So previous year question adigaru chudandi ikkada. So a car accelerates from rest. So initial ga rest nunchi start ayindi body. So with an acceleration of 2 meter per second. Okay, fine. It moves on a straight line path and then comes to rest. Final ga body comes to the rest again. So after applying the brakes. Okay na? So total distance covered by the body is 100 meters in 20 seconds. So మనకు total time ఇచ్చారు and total distance covered by the body ఇచ్చారు. ఓకేనా? అండ్ బాడీ ఫస్ట్ ఏమవుతుంది చూడండి, ఫస్ట్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేయండి. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద రెస్ట్ అంట, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్, అవునా? సో తర్వాత ఇట్ యాక్సలరేట్స్, ఏ కార్ యాక్సలరేట్స్, సో యాక్సలరేట్ అవుతుంది, అవునా? తర్వాత బ్రేక్స్ అప్లై చేశారు. సో బ్రేక్స్ అప్లై చేస్తే ఇక్కడ ఆల్ఫాతోనే యాక్సలరేట్ అవుతుంది అనుకోండి. సో బ్రేక్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇది డిసెలరేట్ అవుద్దా? సో అంటే బాడీ డిసెలరేట్ అవుతుంది అండ్ ఫైనల్గా జీరోకి వస్తుంది, కమ్స్ టు రెస్ట్ ఫైనల్లీ. అర్థమైందా? ఇప్పుడు సి ద సేమ్ ప్రీవియస్ సిచ్యువేషన్, డైరెక్ట్ ఫార్ములాస్ యూజ్ చేయొచ్చా మనం? ఇప్పుడు ఇదంతా చేసే బదులు డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేయొచ్చా ద కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్కి? సో వాళ్ళు ఏమి ఇచ్చారు ఇక్కడ, టోటల్ డిస్టెన్స్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ద టోటల్ డిస్టెన్స్ ఎంత అంట, 100 meters టోటల్ డిస్టెన్స్. సో ఇంకేమి ఇచ్చారు, టోటల్ టైం టీ కూడా ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి టైం టేకెన్ ఎంత, 20 seconds. ద టోటల్ టైం టేకెన్ ఈజ్ 20 seconds అండ్ ద టోటల్ డిస్టెన్స్ ఈజ్ 100 meters. సో మనల్ని ఏం ఫైండ్ చేయమంటున్నారు, దే ఆర్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ వి మ్యాక్స్, దే ఆర్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ ది వి మ్యాక్స్ వాల్యూ. సో మనకు వి మ్యాక్స్ ఫార్ములా ఏంటి చూడండి అమ్మా, ఆల్ఫా బీటా టీ బై ఆల్ఫా ప్లస్ బీటా, అవునా? ఆల్ఫా బీటా టీ బై ఆల్ఫా ప్లస్ బీటా, రైట్? అదే కదా ఫార్ములా. సో ఇప్పుడు మనకి ఆల్ఫా తెలుసు, ఇట్ యాక్సలరేట్స్ ఎట్ 2 meter per second square. రాయండి ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఆల్ఫా తెలుసు 2 meter per second square, రైట్? సో ఇంకేమి ఇచ్చారు, టీ తెలుసు, టోటల్ టైం 20 seconds, రైట్? సో నెక్స్ట్ సో ఆల్ఫా తెలుసు, టీ తెలుసు, బట్ బీటా తెలియదు మనకు. ఇట్ డిసెలరేట్స్, ఎంత డిసెలరేషనో తెలీదు. సో బీటా తెలియకుండా యూ కాంట్ ఫైండ్ ద వీమ్యాక్స్, అవునా? మనకు వీమ్యాక్స్ వాల్యూ రాదు. సో ఫస్ట్ ఏం చేయాలి, బీటా ఫైండ్ చేయాలి. సో బీటా ఫైండ్ చేయడానికి మనకి ఇక్కడ ఇచ్చిన హింట్ ఏంటి, టోటల్ డిస్టెన్స్ ఇచ్చారు. సో టోటల్ డిస్టెన్స్ అంటే ఇదే కదా. సో ద టోటల్ డిస్టెన్స్ లెట్ ఇట్ బి ఎస్ అనుకుందాం. సో మనకి టోటల్ డిస్టెన్స్ ఎస్కి ఫార్ములా ఏంటి, వాట్స్ ద ఫార్ములా ఫర్ టోటల్ డిస్టెన్స్ ఎస్, హాఫ్ ఇంటూ ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ టీ స్క్వేర్, అంతేనా? ఇది టోటల్ డిస్టెన్స్కి ఫార్ములా. సో ఇక్కడ నుంచి మనకి ఆల్ఫా తెలుసు, టైం తెలుసు, డిస్టెన్స్ తెలుసు. కెన్ వీ ఫైండ్ బీటా? బీటా వాల్యూ ఫైండ్ చేయొచ్చా, రైట్? సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఆల్ఫా బీటా. వాట్ ఈజ్ ఆల్ఫా? 2 ఇంటూ బీటాని బీటా లాగానే ఉంచేసేయండి బై అగైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ 2 ప్లస్ బీటా. సో ఇంటూ టీ స్క్వేర్ అంటే 20 హోల్ స్క్వేర్, రైట్? సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి అమ్మా. సో ఇక్కడ 2 క్యాన్సిల్స్. సో ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 100 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఏం రాయొచ్చు, బీటా బై 2 ప్లస్ బీటా ఇంటూ 400, అంతేనా? 20 స్క్వేర్ అంటే 400. సో ఇక్కడ 2 zeros గెట్స్ క్యాన్సిల్స్. సో ఐ కెన్ రైట్ దిస్ యాజ్, సో రిమైనింగ్ నెక్స్ట్ లైన్లో రాస్తాను చూడండి. సో ఏం మిగిలింది మనకు అక్కడ, 4 బీటా బై 2 ప్లస్ బీటా, 4 బీటా బై 2 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1, అంతే కదా. సో 100 1s are 100 4s are అన్నట్లు ఇది. సో ఇక్కడ 1 మిగిలింది.
సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో అంటే ఫ్రమ్ హియర్ ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 4 times beta is equals to 2 plus beta. So which is nothing but I can write beta అనేది తీసుకొని రండి. 4 beta minus beta is equals to 2. So ఇక్కడ నుంచి the 3 beta is equals to 2. From here you will get beta is equals to 2 by 3. So beta ఏంటిది ఇది? Deceleration. So 2 by 3 meter per second square is the beta value. So మనకు beta వచ్చినాక ఏం ఫైండ్ చేయమన్నారు వాళ్ళు ఫైనల్గా? ద మ్యాక్సిమం వెలాసిటీ అటైన్డ్ బై ద బాడీ. సో మనకు మ్యాక్సిమం వెలాసిటీ ఫార్ములా ఏంటి ఇప్పుడు? ద వి మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా బీటా టీ బై ఆల్ఫా ప్లస్ బీటా, అంతేనా? సో ఆల్ఫా బీటా టీ బై ఆల్ఫా ప్లస్ బీటా. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. సో ఆల్ఫా ఈజ్ 2. సో మనకు బీటా ఎంత వచ్చింది? 2/3. 2/3. సో ఇంటూ టోటల్ టైం టేకెన్ 20. Total time taken is 20 by alpha plus beta which is 2 plus 2/3. 2 plus 2/3. So simple ga simplify cheyandi amma. So manaku numerator ఎంత వస్తుంది? 40, sorry 2 into 2 4 into 20 80/3 by, so ఇక్కడ LCM తీస్తే 3 is the LCM, it goes 3 times, 3 into 2 6, so 6 plus 2, so which comes out to be 3 cancel, so 80 by 6 plus 2 is 8. So 80/8 which is 10 ఏంటిది? వెలాసిటీ కదా. సో 10 meter per second. Therefore the maximum velocity attained by the body is 10 meter per second square. 10 meter per second, sorry. క్లియర్? సో జస్ట్ ఫార్ములా యూజ్ చేసాం అంతే. మనకి ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే యూ కెన్ డూ దిస్ క్వశ్చన్ వెరీ ఈజీలీ, రైట్? సో దిస్ ఈజ్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఎంసెట్ 2016లో అడిగారు. ఓకేనా? చలో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. యా, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద గ్రాఫ్స్. సో మనకి మన సిలబస్లో 2 types ఆఫ్ గ్రాఫ్స్ ఉంటాయి జనరల్గా. సో ఒకటి ఎస్టీ గ్రాఫ్ ఆర్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద ఎక్స్టీ గ్రాఫ్, పొజిషన్ టైమ్ గ్రాఫ్ అంటారు. ఎస్టీ ఆర్ ఎక్స్టీ, ద పొజిషన్ టైమ్ గ్రాఫ్ ఆర్ ద డిస్ప్లేస్మెంట్ టైమ్ గ్రాఫ్. సో ఇంకొకటేమో వెలాసిటీ టైమ్ గ్రాఫ్ అనమాట, వెలాసిటీ టైమ్ గ్రాఫ్. సో ఈ గ్రాఫ్స్ని ఎలా అనలైజ్ చేయాలో చూద్దాం. చూడండి ఫస్ట్. సో ఇఫ్ ఐ టేక్ ద డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైమ్ గ్రాఫ్, సో ఇదొక డిస్ప్లేస్మెంట్. ఆన్ ద వై యాక్సిస్ ఐఎమ్ టేకింగ్ డిస్ప్లేస్మెంట్, ఆన్ ద ఎక్స్ యాక్సిస్ ఐఎమ్ టేకింగ్ ద టైమ్. సో ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాను అనుకోండి, లెట్ సపోజ్. సో విచ్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా. సో మనకు ఆల్రెడీ ఏం తెలుసు లాస్ట్ క్లాస్లో? సో ఐ టోల్ యూ దట్ ద స్లోప్ ఆఫ్ ఎస్టీ గ్రాఫ్. సో ఏమవుతుంది ఇక్కడ స్లోప్ ఆఫ్ ఎస్టీ గ్రాఫ్? స్లోప్ ఆఫ్ ఎస్టీ గ్రాఫ్ ఈజ్ నథింగ్ బట్ ట్యాన్ తీటా కదా ఫార్ములా. స్లోప్ ఫార్ములా ఏంటి? ట్యాన్ తీటా. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ పాయింట్ దగ్గర కావాలంటే ఇక్కడ తీటా తీసుకోవాలి. సో తీటా ఈజ్ కాన్స్టెంట్ కదా ఇక్కడ. సో తీటా అన్నది కాన్స్టెంట్ ఉంది విత్ ద ఎక్స్ యాక్సిస్. సో ద ఫార్ములా ఈజ్ సింప్లీ ds/dt. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కావాలంటే మనకి ఎప్పుడైనా కూడా సో డి యూజ్ చేయాలని చెప్పాను, డిఫరెన్షియేషన్ ds/dt అవుతుంది. సో ds/dt అంటే ఏంటి మనకి? వెలాసిటీ కదా, అంతేనా? సో అంటే ద స్లోప్ ఆఫ్ ఎస్టీ గ్రాఫ్, రిజల్ట్స్ ఇన్ ద వెలాసిటీ. ద స్లోప్ ఆఫ్ ఎస్టీ గ్రాఫ్ రిజల్ట్స్ ఇన్ ద వెలాసిటీ. క్లియర్? సో అండ్ ఒక సింపుల్ క్వశ్చన్ తీసుకోండి ఇక్కడ. లెట్ సపోజ్ ఒక క్వశ్చన్ తీసుకోండి అమ్మా. సో మనకి ఇక్కడ ఒక గ్రాఫ్ ఉందనుకో, ఇది దిస్ ఈజ్ ద ఎస్ వర్సెస్ టీ గ్రాఫ్. సో లెట్ సపోజ్ ఏ బాడీ ఈజ్ మెయింటైనింగ్ ఏ వెలాసిటీ గ్రాఫ్ ఇలా ఇచ్చారనుకోండి, ఎస్టీ గ్రాఫ్ బాడీ ఏది. సో బాడీ బి ఎస్టీ గ్రాఫ్, లెట్ ఇట్ బి బాడీ బి ఇలా మెయింటైన్ చేస్తుంది అనుకోండి, ఓకేనా? సో ఇది బి. సో ఏ ఈజ్ మెయింటైనింగ్ an angle of 45 degrees ఎస్టీ గ్రాఫ్కి. సో బి 60 degrees అనుకోండి. సో ఇఫ్ దే ఆస్క్ యూ టు ఫైండ్ ద రేషియో ఆఫ్ వెలాసిటీస్ అటైన్డ్ బై బాడీ ఏ అండ్ బాడీ బి, అంటే VA/VB అడిగారు. సో VA/VB అంటే ద రేషియో ఆఫ్ వెలాసిటీ ఆఫ్ బాడీ ఏ బై వెలాసిటీ ఆఫ్ బాడీ బి. ఏమిచ్చారు? పొజిషన్ వర్సెస్ టైమ్ గ్రాఫ్ ఇచ్చేసి వాటి వెలాసిటీస్ రేషియోస్ అడిగారు. సో మనకు పొజిషన్ టైమ్ గ్రాఫ్ ఇస్తే వెలాసిటీ ఎలా ఫైండ్ చేస్తాం? సారీ, పొజిషన్ టైమ్ గ్రాఫ్ ఇస్తే వెలాసిటీకి సింప్లీ ఫైండ్ ద స్లోప్ కదా, ట్యాన్ తీటా. సో ఇక్కడ స్లోప్ ఎలా ఫైండ్ చేస్తారు?
the velocity of body A is, so A is making an angle of 45 degrees, right? So tan 45, which is nothing but ఎంత అవుతుంది 1. సో velocity of body B ఎంత అవుతుంది? Velocity of body B, which is nothing but the tan, so B graph, it is making an angle of 60 degrees with the positive x-axis. So tan 60 degrees. So tan 60 degrees value anta √3, right? So this is the VA and this is VB. So manalni em adigaru, the ratio of velocity of body A to the ratio of velocity of body B, which is nothing but 1/√3 is a simple answer, right? Clear? సో మనకి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ద స్లోప్ ఆఫ్ VT గ్రాఫ్, ST గ్రాఫ్ రిజల్ట్స్ ఇన్ ద వెలాసిటీ. క్లియర్? సో నౌ, సో లెట్ us అనలైజ్ సమ్ డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైమ్ గ్రాఫ్స్. సో ఒక కొన్ని డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైమ్ గ్రాఫ్స్ ఇస్తాను. సో వాటిని ఇక్కడ అనలైజ్ చేద్దాం చూడండి. సో ఇక్కడ లెట్ మీ కన్సిడర్ ST గ్రాఫ్ ఇలా తీసుకుంటున్నాను. సో ఈ గ్రాఫ్కి మీనింగ్ ఏంటి చెప్పండి? ఈ గ్రాఫ్కి మీనింగ్ ఏంటి? సో ఇక్కడ టైం t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర బాడీ ఇక్కడ ఉంది, అవునా? సో లెట్ ఇట్ బి, ఇక్కడ ఇది 5 మీటర్స్ అనుకోండి, ఈ పాయింట్ అనేది 5 మీటర్స్ అనుకోండి. సో ఇక్కడ టైం ఇది 1 సెకండ్ అనుకుంటే 1 సెకండ్లో కూడా బాడీ పొజిషన్ ఎక్కడుంది? 5 మీటర్స్ దగ్గరే ఉంది కదా. సో 2 సెకండ్స్కి వచ్చేసరికి బాడీ ఎక్కడుంది? మళ్ళీ అక్కడే 5 మీటర్స్ దగ్గరే ఉంది కదా, అవునా? సో అంటే 3 సెకండ్స్ దగ్గర బాడీ మళ్ళీ అక్కడే ఉంది కదా, అవునా? సో 5 మీటర్స్ దగ్గరే ఉంది 3 సెకండ్స్ దగ్గర కూడా. అంటే సో టైం చేంజ్ అవుతున్నా కూడా బాడీ పొజిషన్ చేంజ్ అవ్వట్లేదు, అవునా? సో టైం చేంజింగ్ బట్ బాడీ పొజిషన్ ఈజ్ నాట్ చేంజింగ్. అంటే షల్ ఐ సే బాడీ ఈజ్ ఎట్ రెస్ట్? సో బాడీ రెస్ట్లో ఉంది. రెస్ట్లో ఉండడం అంటే ఏంటి? దాని వెలాసిటీ 0, అంతేనా? బాడీ రెస్ట్లో ఉందంటే దాని వెలాసిటీ 0 అని అర్థం. దట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ గ్రాఫ్, రైట్? సో నెక్స్ట్ ఇంకో గ్రాఫ్ తీసుకుంటా చూడండి అమ్మ. సో S వర్సెస్ T. సో S వర్సెస్ T, సో లెట్ మీ టేక్ దిస్ వే, ఇలా తీసుకుంటున్నాను చూడండి. సో ఇది యాంగిల్ టీటా మెయింటైన్ చేస్తుంది అనుకోండి, ఓకేనా? సో నా ఇప్పుడు సో ఇక్కడ డ్రా చేస్తే ఇక్కడ కూడా యాంగిల్ టీటా ఉంటుంది కదా. సో ఇక్కడ డ్రా చేస్తే ఇక్కడ కూడా యాంగిల్ టీటా ఉంటుంది కదా, అవునా? సో అంటే ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత ఉంటుంది? ఈ పాయింట్ దగ్గర నాకు వెలాసిటీ కావాలనుకోండి. సో సింప్లీ ఇక్కడ హారిజాంటల్ లైన్ x యాక్సిస్ డ్రా చేయండి. సో యాంగిల్ ఎంత అవుతుంది? టీటా. సో ఇక్కడ వెలాసిటీ కావాలంటే ఇక్కడ హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది? టీటా అవుతుంది, అంతేనా? ఈ లైన్ అన్నది x యాక్సిస్తోని సేమ్ యాంగిల్ ఉంది. అంటే సో వాట్ ఈస్ ద వెలాసిటీ ఫార్ములా మనకి ఇక్కడ? ద వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ tan theta, రైట్? సో ఈ టీటా అనేది కాన్స్టెంట్ కదా. త్రూ అవుట్ ఇట్స్ మోషన్ బాడీ టీటా x యాక్సిస్తో మేక్ చేసే టీటా చూడండి, ఇదంతా కూడా కాన్స్టెంట్ ఉంది కదా. టీటా కాన్స్టెంట్ ఉంది. సో టీటా కాన్స్టెంట్ ఉంటే tan theta వాల్యూ కాన్స్టెంట్ కదా. టీటా కాన్స్టెంట్ ఉంటే tan theta వాల్యూ కాన్స్టెంట్ ఉంటుంది. సో వాట్ డస్ ఇట్ మీన్ బై tan theta ఈజ్ కాన్స్టెంట్? సో పొజిషన్ టైం గ్రాఫ్కి tan theta కాన్స్టెంట్ ఉందంటే బాడీ ఈజ్ మెయింటైనింగ్ ద కాన్స్టెంట్ వెలాసిటీ. సో ద వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ ద వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఈజ్ కాన్స్టెంట్, ఓకేనా? ఆ వెలాసిటీ మళ్ళీ పాజిటివా నెగిటివా? చూడండి, ఇక్కడ టీటా అన్నది ఇట్స్ అక్యూట్ యాంగిల్. సో ఇక్కడ ద టీటా ఈజ్ ద అక్యూట్ యాంగిల్, అవునా? సో ఇఫ్ ద టీటా ఈజ్ అక్యూట్ యాంగిల్, సో దెన్ tan theta ఈజ్ పాజిటివ్, అంతేనా? ఇఫ్ టీటా ఈజ్ అక్యూట్ యాంగిల్, tan theta వాల్యూ ఈజ్ పాజిటివ్. సో ఇక్కడ tan theta పాజిటివ్ అంటే సో వెలాసిటీ ఈజ్ పాజిటివ్. సో వెలాసిటీ పాజిటివ్ అంటే మీనింగ్ ఏంటి? బాడీ ఈజ్ మూవింగ్ అలాంగ్ ద పాజిటివ్ x యాక్సిస్. సో వెలాసిటీ పాజిటివ్ అంటే బాడీ ఈజ్ మూవింగ్ అలాంగ్ ద పాజిటివ్ యాక్సిస్, క్లియర్ దిస్ పార్ట్, ఓకేనా? సో ఇక్కడ టీటా అన్నది కాన్స్టెంట్ ఉంది కాబట్టి వెలాసిటీ కాన్స్టెంట్. సో అండ్ ఆ టీటా అక్యూట్ కాబట్టి tan theta వాల్యూ పాజిటివ్ అంటే వెలాసిటీ పాజిటివ్. సో దట్ బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ ద పాజిటివ్ x డైరెక్షన్ అని అర్థం, క్లియరా? సో దిస్ ఈజ్ హౌ యూ షుడ్ అనలైజ్ ద గ్రాఫ్స్.
సో ఇంకో గ్రాఫ్ తీసుకుంటా చూడండి. లెట్ మీ టేక్ వన్ మోర్ గ్రాఫ్ హియర్. సో లెట్స్ టేక్ ద పొజిషన్ వర్సెస్ టైం గ్రాఫ్. సో ఇప్పుడు ఈ కేసులో ఇలా తీసుకుంటున్నా చూడండి. లెట్స్ టేక్ ఇది గ్రాఫ్ అనుకోండి. సో ఇది గ్రాఫ్. సో ఇప్పుడు దీన్ని అనలైజ్ చేయండి మీరు. సో మనం టీటా ఎప్పుడైనా ఎలా తీసుకోవాలని చెప్పాను, టీటా ఎప్పుడు కూడా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో తీసుకోవాలి. సార్ నేను టీటా ఎక్కడ తీసుకుంటా, ఇక్కడ కూడా అక్యూట్ ఉంది అనొద్దు. టీటా ఎప్పుడైనా కూడా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కదా, సో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో టీటా తీసుకోవాలి, అవునా. సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నేను వెలాసిటీ ఫైండ్ చేయాలనుకోండి, ఏం చేయాలి అక్కడ, సింపుల్గా అక్కడ ఎక్స్ యాక్సిస్ డ్రా చేసుకోండి, ఇలా ఇమాజినరీ ఎక్స్ యాక్సిస్. సో ఇది టీటా అవుతుంది కదా, అవునా. సో ఇది టీటా అయితే ఇక్కడ ఇది కూడా టీటానే కదా. సో ఇక్కడ వెలాసిటీ ఇక్కడ ఫైండ్ చేయాలనుకోండి నేను, సో వెలాసిటీ ఇక్కడ ఫైండ్ చేయాలి. సో ఇది టీటా అవుతుంది కదా, అంతేనా. సో అంటే ఇక్కడ కూడా టీటా కాన్స్టెంటే ఉంది. ఎస్ ఆర్ నో, హియర్ ఆల్సో ద టీటా ఈజ్ కాన్స్టెంట్, అంతేనా. ఇక్కడ టీటానే ఉంది, ఇక్కడ టీటానే, ఇక్కడ టీటానే, ఇక్కడ టీటానే. సో బాడీస్ యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు ద ఎక్స్ యాక్సిస్ ఈజ్ సేమ్, రైట్. సో ఇఫ్ టీటా కాన్స్టెంట్ ఉంటే, సో షల్ ఐ సే tan theta will be constant. సో tan theta కాన్స్టెంట్ అంటే ఏంటి, పొజిషన్ టైం గ్రాఫ్కి tan theta కాన్స్టెంట్, tan theta కాన్స్టెంట్ అంటే వెలాసిటీ కాన్స్టెంట్ అనే కదా అర్థం. ఇక్కడ కూడా వెలాసిటీ కాన్స్టెంట్. బట్ డిఫరెన్స్ ఏంటి ప్రీవియస్ గ్రాఫ్కి ఈ గ్రాఫ్కి, ఈ గ్రాఫ్కి డిఫరెన్స్ చెప్పండి. ఇక్కడ టీటా కాన్స్టెంటే, ఇక్కడ టీటా కాన్స్టెంటే. బట్ ఇక్కడ టీటా అన్నది ఏంటి, ద అక్యూట్ యాంగిల్. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ద టీటా ఈజ్ గ్రేటర్ దాన్ 90, అవునా. టీటా అన్నది అబ్ట్యూస్ యాంగిల్ ఇక్కడ. సో టీటా ఈజ్ గ్రేటర్ దాన్ 90 అంటే, సో ద tan theta వాల్యూ విల్ బి నెగిటివ్, ద tan theta వాల్యూ ఈజ్ నెగిటివ్. సో tan theta నెగిటివ్ అంటే ఇక్కడ వెలాసిటీ ఈజ్ నెగిటివ్, అంటే బాడీ వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. లేదంటే వీ కెన్ సే దట్ బాడీ ఈజ్ మూవింగ్ ఇన్, సో వెలాసిటీ డిక్రీజ్ అవ్వట్లేదు, వెలాసిటీ అనేది నెగిటివ్ ఉంది. సో నెగిటివ్ ఉంటే బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ నెగిటివ్ యాక్సిస్, along the negative axis, moving along the negative axis. అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్, గ్రాఫ్స్ అనలైజేషన్ అర్థమవుతుందా. సో ఇక్కడేమో టీటా అక్యూట్ ఉంది కాబట్టి బాడీ ఈజ్ మూవింగ్ అలాంగ్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, అక్యూట్ యాంగిల్కి tan theta పాజిటివ్ కాబట్టి వెలాసిటీ పాజిటివ్. సో ఇక్కడ కూడా టీటా కాన్స్టెంటే ఉంది ఇక్కడ కూడా, అంటే వెలాసిటీ కాన్స్టెంట్. బట్ ఆ వెలాసిటీ ఏంటి, నెగిటివ్ అనమాట. బాడీ ఈజ్ మూవింగ్ అలాంగ్ ద నెగిటివ్ యాక్సిస్, ఇక్కడేమో బాడీ ఈజ్ మూవింగ్ అలాంగ్ ద పాజిటివ్ యాక్సిస్ విత్ ద కాన్స్టెంట్ వెలాసిటీ. ఇక్కడ నెగిటివ్ యాక్సిస్ అలాంగ్ ద కాన్స్టెంట్ వెలాసిటీ అలాంగ్ ద నెగిటివ్ యాక్సిస్. క్లియర్ దిస్ పార్ట్. సో ఇంకొక గ్రాఫ్ తీసుకోండి. లెట్స్ టేక్ వన్ మోర్ గ్రాఫ్. లెట్స్ టేక్ ద పొజిషన్ వర్సెస్ టైం గ్రాఫ్. సో ఎస్ వర్సెస్ టీ, ఇక్కడ ఎస్ వర్సెస్ టీ బదులు ఎక్స్ వర్సెస్ టీ కూడా ఇస్తారు. ఎక్స్ వర్సెస్ టీ అన్న ఎస్ వర్సెస్ టీ అన్న సేమే, ఓకే. సో లెట్ మీ టేక్ ఇలా తీసుకోండి గ్రాఫ్ ఇప్పుడు. సో ద గ్రాఫ్ ఈజ్ లైక్ దిస్. సో ఈ గ్రాఫ్ని అనలైజ్ చేయండి అమ్మా, ట్రై టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. సో ఫస్ట్ నేను ఇక్కడ వెలాసిటీ ఫైండ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ పాయింట్ని సమ్ ఎక్స్ పాయింట్ అనుకుంటున్నాను అనుకోండి. సో ఇక్కడ వెలాసిటీ ఫైండ్ చేయాలనుకుంటున్నాను, ఈ పాయింట్ని సమ్ వై పాయింట్ అనుకుంటున్నాను. సో మీకు ఏం చెప్పాను, ఎక్కడైతే వెలాసిటీ ఫైండ్ చేయాలో పొజిషన్ టైం గ్రాఫ్లో అక్కడ ఒక ట్యాంజెంట్ డ్రా చేయండి సింపుల్గా, అవునా. సో ఇక్కడ ట్యాంజెంట్ డ్రా చేయండి. సో ట్యాంజెంట్ డ్రా చేస్తే లెట్ దిస్ యాంగిల్ బి θ1 అనుకుందాం, లెట్ దిస్ యాంగిల్ బి θ1. సో ఇక్కడ వై దగ్గర వెలాసిటీ ఫైండ్ చేయాలంటే, సో లెట్ ఇట్ బి ద యాంగిల్ θ2, ఇది θ1, ఇది θ2. సో ఇప్పుడు చూడండి, సో మీకు వెలాసిటీ ఎట్ ద పాయింట్ ఎక్స్ కావాలనుకోండి, వెలాసిటీ ఎట్ ద పాయింట్ ఎక్స్ కావాలంటే, సో ఇక్కడ ఎంత యాంగిల్ ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ θ1. సో దట్ వెలాసిటీ ఎట్ ద పాయింట్ 1 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు tan θ1. సో మీకు వెలాసిటీ ఎట్ ద పాయింట్ వై కావాలనుకోండి, సో అక్కడ స్లోప్ ఫైండ్ చేయండి. స్లోప్ అంటే ఇట్స్ టాంజెంట్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ θ2 degrees విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. సో అప్పుడు ఎంత అవుతుంది, tan θ2 అవుతుంది, అవునా. Vx ఈజ్ ఈక్వల్స్ టు tan θ1, Vy ఈజ్ ఈక్వల్స్ టు tan θ2.
సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే θ1 తక్కువ ఉంది, అవునా? θ2 వాల్యూ ఎక్కువ ఉంది. సో షల్ ఐ సే θ2 ఈజ్ గ్రేటర్ దాన్ θ1. ఇక్కడ θ2 ఈజ్ గ్రేటర్ దాన్ θ1. సో θ2 ఈజ్ గ్రేటర్ దాన్ θ1 అంటే సో షల్ ఐ కన్సిడర్ tan θ2 వాల్యూ విల్ బి గ్రేటర్ దాన్ tan θ1. సో tan θ2 వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ tan θ1. సో అంటే the velocity at point y is greater than velocity at point x. సో y దగ్గర వెలాసిటీ x దగ్గర వెలాసిటీ కంటే ఎక్కువ ఉంది, అవునా? సో అంటే బాడీ ఏమవుతుంది? సో బాడీస్ వెలాసిటీ ఈజ్ ఇంక్రీజింగ్, బాడీ వెలాసిటీ ఈజ్ ఇంక్రీజింగ్, అంతే కదా? సో బాడీ ఇలా వెళ్తున్న కొద్దీ దాని వెలాసిటీ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. బాడీ వెలాసిటీ ఈజ్ ఇంక్రీజింగ్. సో ఇఫ్ ద బాడీ వెలాసిటీ ఈజ్ ఇంక్రీజింగ్, సో ఇక్కడ రాస్తా చూడండి, ఇఫ్ ద వెలాసిటీ ఈజ్ ఇంక్రీజింగ్, సో ద యాక్సలరేషన్ షుడ్ టు బి టేకెన్ యాజ్ పాజిటివ్, అంతేనా? వెలాసిటీ ఇంక్రీజ్ అయితే సో ద యాక్సలరేషన్ విల్ బి పాజిటివ్. అర్థమైందా దిస్ గ్రాఫ్? ఓకేనా? సో ఇక్కడ షార్ట్ కట్ ఏంటంటే, ఇలాంటి గ్రాఫ్స్ మీకు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ద షార్ట్ కట్ ఈజ్, సో ఎప్పుడైతే మీకు పొజిషన్ వర్సెస్ టైం గ్రాఫ్ ఇలా కాంకేవ్ అప్వర్డ్ ఇలా ఉందనుకోండి, కాంకేవ్ అప్వర్డ్, ఇది కాంకేవ్ అప్వర్డ్ కదా షేపు, ఇది ఇలా ఉంటే సో ఇది పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. ఈ గ్రాఫ్ అనేది పార్ట్ ఆఫ్ ద కాంకేవ్ అప్వర్డ్. సో ఎప్పుడైతే పొజిషన్ వర్సెస్ టైం గ్రాఫ్ ఎస్టీ గ్రాఫ్ ఇఫ్ ఇట్ షోస్ కాంకేవ్ అప్వర్డ్, ఓకే, సో అప్పుడు ద వెలాసిటీ ఈజ్ ఇంక్రీజింగ్ అని అర్థం. వెలాసిటీ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ ద యాక్సలరేషన్ ఈజ్ పాజిటివ్. Velocity is increasing and the acceleration is positive. Clear this part? Chalo. So let's analyze one more graph, the last graph for the displacement versus time graph. So ఇప్పుడు పొజిషన్ వర్సెస్ టైం గ్రాఫ్ని దీనికి రివర్స్లో తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకోండి, లెట్స్ టేక్ దిస్ వే ద పొజిషన్ వర్సెస్ టైం గ్రాఫ్. సో ఇలా తీసుకుంటే ఫస్ట్ నేను ఇక్కడ వెలాసిటీ ఫైండ్ చేయాలనుకుంటున్నాను. లెట్స్ ఫైండ్ ద వెలాసిటీ ఎట్ దిస్ ప్లేస్ అండ్ లెట్స్ ఫైండ్ ద వెలాసిటీ ఎట్ దిస్ ప్లేస్. సో ఒక 2 ప్లేసెస్లో వెలాసిటీ ఫైండ్ చేయాలనుకుంటున్నాను. సో ఏం చేయాలి? సింపుల్గా ట్యాంజెంట్ డ్రా చేయండి. సో ట్యాంజెంట్ డ్రా చేస్తే యు డ్రా ద ట్యాంజెంట్ ఎట్ దిస్ ప్లేస్. సో ఈ ప్లేస్లో ట్యాంజెంట్ డ్రా చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్లేస్లో ట్యాంజెంట్ డ్రా చేయండి. ఈ పాయింట్ దీన్ని P అనుకోండి, దీన్ని Q అనుకోండి, రైట్? So now this angle is, let it be θ1. So e angle θ2, e angle θ1. So shall I say θ2 is greater than θ1? So θ2 is greater than θ1. So body's velocity θ2 is greater than θ1. So ante velocity at point P is greater than velocity at point Q. Velocity at point P is greater than velocity at point Q. ఎందుకు? The tan θ2 is greater than tan θ1 కదా. Tan θ2 is greater than tan θ1. θ2 గ్రేటర్ ఉంటే tan θ2 వాల్యూ గ్రేటర్ ఉంటుంది, అవునా? సో అంటే వెలాసిటీ ఎట్ పాయింట్ Q ఈజ్ గ్రేటర్ దాన్ ద వెలాసిటీ ఎట్ పాయింట్ P ఈజ్ గ్రేటర్ దాన్ ద వెలాసిటీ ఎట్ పాయింట్ Q. సో అంటే ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంది, ఇక్కడేమో తక్కువ ఉంది. సో అంటే బాడీ వెలాసిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుందా? బాడీ వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. సో body's velocity is decreasing. So if the velocity is decreasing, so body is considered to be decelerating. So decelerating ante acceleration negative అని అర్థం. So body's velocity decreasing means its acceleration is negative, లేదంటే it's decelerating అనొచ్చు. క్లియరా? రైట్, అండర్స్టూడ్. సో ఇక్కడ కూడా సేమ్ షార్ట్ కట్ మీరు అప్లై చేయొచ్చు. ఎప్పుడైతే మనకు షార్ట్ కట్ హియర్ ఇట్ ఈస్, if the position time graph ST graph, if it shows the concave downward graph, so in that case, so you can say body's velocity will be decreasing, and then body's acceleration will be negative. సో ఇది షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. క్లియరా? అండర్స్టూడ్ దిస్ పార్ట్ ఎవ్రీవన్?
Chalo. Let's move on to the next part. So these are the different position time graph. So ikkademo body rest lo undi, velocity 0. Ikkademo constant velocity and body is moving in the positive axis. Ikkada velocity constant but body is moving in the negative axis. So ikkada velocity is increasing and acceleration is positive. Ikkada body velocity is decreasing so that acceleration is negative. So these are the different displacement or position time graphs. Clear? Chalo, let's move on to the next part. So the velocity versus time graph. So the VT graph. So ఇది కూడా మనం చేసాం ఆల్రెడీ. సో VT గ్రాఫ్లో సో ఇది ఒక ఇలా తీసుకున్నాను అనుకోండి. సో లెట్ దిస్ యాంగిల్ బి టీటా. సో నాకు ఇక్కడ వెలాసిటీ ఇక్కడ కావాలనుకోండి, ఎట్ దిస్ పర్టికులర్ పాయింట్లో కావాలంటే, సో అప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ కావాలంటే, సో సింప్లీ ద dv/dt స్లోప్ ఫైండ్ చేయాలి అక్కడ. సో ఈ పాయింట్ దగ్గర స్లోప్ ఫైండ్ చేస్తే dv/dt ఈజ్ నథింగ్ బట్ tan θ. ఇక్కడ స్లోప్ ఏమవుతుంది, ఇక్కడ యాంగిల్ ఇది టీటా అయితే ఇక్కడ కూడా యాంగిల్ టీటా అవుతుంది. సో tan θ ఈజ్ ఈక్వల్స్ టు dv/dt. సో dv/dt అంటే ఏంటి మనకు, యాక్సలరేషన్ కదా. సో దేర్ ఫోర్ షల్ ఐ సే the slope of VT graph, it results in the slope of VT graph, it results in the acceleration. Clear this part? The slope of VT graph results in the acceleration. సో మళ్ళీ రివర్స్ ఏంటి, ఒకవేళ మీకు ఇక్కడ నుంచి డిస్ప్లేస్మెంట్ కావాలనుకోండి, డిస్ప్లేస్మెంట్ ఏంటంటే ఎలా చేస్తారు, ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ VDT. సో వాట్ డస్ ఇట్ మీన్ బై ఇంటిగ్రేషన్, ద ఏరియా అండర్ VT కర్వ్. సో షల్ ఐ సే ద ఏరియా అండర్ VT కర్వ్, ఇట్ రిజల్ట్స్ ఇన్ ద డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్. ఒకవేళ స్ట్రైట్ పాత్లో ఉంటే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు సేమ్ ఉంటాయి కదా. క్లియర్? సో ఏరియా అండర్ VT గ్రాఫ్ ఏమో డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది, వేరాస్ ద స్లోప్ ఆఫ్ VT గ్రాఫ్ ఏమో యాక్సలరేషన్ ఇస్తుంది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈ రెండు. ఓకే, చలో. సో నౌ లెట్ మీ టేక్ వన్ గ్రాఫ్, ద VT గ్రాఫ్. సో ఇలా తీసుకుంటా చూడండి. సో కన్సిడర్ దిస్ ఈజ్ ద VT గ్రాఫ్. సో ఈ గ్రాఫ్ని అనలైజ్ చేయండి. లెట్స్ అనలైజ్ దిస్ గ్రాఫ్. సో ఇఫ్ యూ అనలైజ్ దిస్ గ్రాఫ్, లెట్ దిస్ బి యాంగిల్ టీటా, అవునా. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర కూడా యాంగిల్ టీటా అవుద్దా, సో ఈ పాయింట్ దగ్గర కూడా యాంగిల్ టీటా. సో అంటే షల్ ఐ సే టీటా ఈజ్ కాన్స్టెంట్, ఈ గ్రాఫ్కి టీటా ఈజ్ కాన్స్టెంట్, రైట్. సో ఇఫ్ టీటా ఈజ్ కాన్స్టెంట్, సో షల్ ఐ సే tan theta value is constant, the tan theta value is constant. So if tan theta is constant, so then acceleration of the particle is constant. Antena? If the theta is constant, so the acceleration of the particle is constant. Antena? Body is moving with some velocity, constant velocity tho move avutundi, so that its acceleration is constant here. Tan theta constant means its acceleration is constant. Clear? Chalo, let's take one more graph of VT. So VT graph ila తీసుకున్నా అనుకోండి. కన్సిడర్, ఐఎమ్ కన్సిడరింగ్ ద VT గ్రాఫ్ దిస్ వే. సో నౌ ఇక్కడ లెట్ ఇట్ బి పాయింట్ P అనుకోండి, లెట్ ఇట్ బి పాయింట్ Q అనుకోండి. సో పాయింట్ P దగ్గర స్లోప్ ఫైండ్ చేయండి. లెట్ ఇట్ బి θ1. సో ఇక్కడ θ2. పాయింట్ P దగ్గర θ1 అండ్ పాయింట్ P దగ్గర θ2. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ సో ద యాక్సలరేషన్ ఎట్ పాయింట్ P. సో ద యాక్సలరేషన్ ఎట్ పాయింట్ P ఏమవుతుంది, tan θ1 కదా, tan θ1. యాక్సలరేషన్ ఎట్ పాయింట్ Q విల్ బీ ఈక్వల్స్ టు tan θ2. సో హియర్ యూ కెన్ సీ దట్ tan θ2 ఈజ్ గ్రేటర్ దాన్ θ1, θ2 ఈజ్ గ్రేటర్ దాన్ θ1 కదా. సో ఇఫ్ θ2 is greater than θ1, so we can say tan θ2 is greater than tan θ1. Tan θ2 is greater than tan θ1. So which means the acceleration at point Q is greater than the acceleration at point P.
ద యాక్సలరేషన్ ఎట్ పాయింట్ క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ది యాక్సలరేషన్ ఎట్ పాయింట్ పి. అంటే బాడీస్ యాక్సలరేషన్ ఏమవుతుంది ఇక్కడ, ద యాక్సలరేషన్ ఈజ్ ద వేరియబుల్ యాక్సలరేషన్. ఇది వేరియబుల్ యాక్సలరేషన్ అవుతుంది. బాడీస్ యాక్సలరేషన్ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా. ఒకవేళ రివర్స్ గ్రాఫ్ తీసుకుంటే ఏమవుతుంది చూడండి, డౌన్వర్డ్ తీసుకోండి, దీనికి కాంకేవ్ డౌన్వర్డ్ గ్రాఫ్ తీసుకోండి. సో వీటీ గ్రాఫ్కి సేమ్ ఇలా డౌన్ తీసుకుంటే, సో ఇక్కడ ఏమవుతుంది, ఇది పాయింట్ పి అనుకోండి, సో ఇది పాయింట్ క్యూ అనుకోండి. సో పాయింట్ పి దగ్గర ఇట్ మేక్స్ మోర్ యాంగిల్, లెట్ ఇట్ బి θ1. సో పాయింట్ క్యూ దగ్గర లెట్ ఇట్ బి θ2. సో ఇక్కడ θ1 ఈజ్ గ్రేటర్ దాన్ θ2. సో ఇఫ్ θ1 ఈజ్ గ్రేటర్ దాన్ θ2, సో tan θ1 విల్ బి గ్రేటర్ దాన్ tan θ2. సో అంటే ద యాక్సలరేషన్ ఎట్ పి ఈజ్ గ్రేటర్ దాన్ ద యాక్సలరేషన్ ఎట్ క్యూ. పి దగ్గర యాక్సలరేషన్ ఎక్కువ ఉంది, సో క్యూ దగ్గర యాక్సలరేషన్ తక్కువ ఉంది. అంటే బాడీ మూవ్ అవుతున్న కొద్దీ ఇట్స్ యాక్సలరేషన్ ఈజ్ డిక్రీజింగ్, అంటే వేరీ అవుతుందా, ఇక్కడ కూడా యాక్సలరేషన్ వేరీ అవుతుంది. యాక్సలరేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, పి నుంచి క్యూకి వెళ్తుంటే యాక్సలరేషన్ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది యాక్సలరేషన్, ఇక్కడేమో యాక్సలరేషన్ డిక్రీజ్ అవుతుంది. క్లియర్. సో దిస్ ఈజ్ హౌ యూ అనలైజ్ ద వీటీ గ్రాఫ్స్. సేమ్ ప్రొసీజర్. సో మీకు ఎస్టీ గ్రాఫ్ క్లియర్గా అర్థమైతే ఈ వీటీ గ్రాఫ్ అనలైజేషన్ కూడా సేమ్ ఉంటుంది. బట్ వీటీ గ్రాఫ్ స్లోప్ ఏమో మనకి యాక్సలరేషన్ వస్తుంది, వేరాజ్ వీటీ గ్రాఫ్ ఏరియానేమో డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఓకేనా, క్లియర్. సో ఇంకొక ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, లెట్ సపోజ్ సో ఇలా ఒక గ్రాఫ్ ఇచ్చారనుకోండి, సో ఇక్కడ ఒక గ్రాఫ్ ఇచ్చారనుకోండి, సమ్ వి వర్సెస్ టీ గ్రాఫ్ ఇచ్చారు. వి వర్సెస్ టీ గ్రాఫ్ ఇచ్చేసి సో ఇలా ఇచ్చారనుకోండి, వి వర్సెస్ టీ గ్రాఫ్. సో ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద పార్టికల్ అంటారు. సో ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద పార్టికల్ అంటారు. సో ఎలా ఫైండ్ చేస్తారు, అప్పుడు మనకు వీటీ గ్రాఫ్ ఇచ్చి డిస్టెన్స్ ఫైండ్ చేయమంటే ఏం చేయాలి, వీటీ గ్రాఫ్ ఇచ్చి డిస్టెన్స్ ఫైండ్ చేయమంటే సింపుల్గా దాని ఏరియా ఫైండ్ చేయండి, ఆ గ్రాఫ్ ఏరియా ఫైండ్ చేయాలి. సో అంటే ఈ పార్ట్ ఏరియా ఫైండ్ చేయండి, ఇది రెక్టాంగిల్ ఏరియా కదా, సో ఇది ఏరియా A1 అనుకోండి. సో ఇది కూడా ఒక రెక్టాంగిల్, దీని ఏరియా A2 అనుకోండి, అవునా. కాకపోతే దీన్ని పాజిటివ్ తీసుకోవాలి, దీన్ని నెగిటివ్ తీసుకోవాలి. అబౌవ్ ఎక్స్ యాక్సిస్ ఉంటే పాజిటివ్ తీసుకోవాలి, బిలో ఎక్స్ యాక్సిస్ ఉంటే నెగిటివ్ తీసుకోవాలి. సో అంటే ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ A1 మైనస్ A2. ఓకేనా, ఏరియా ఆఫ్ దిస్ వన్ మైనస్ ఏరియా ఆఫ్ దిస్ వన్ A2. అప్పుడు మనకి టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ వాల్యూస్ పెట్టిస్తారు, ఆ వాల్యూస్తో మీరు చేయండి. క్లియర్. చలో ద నెక్స్ట్ వన్ యాక్సలరేషన్ వర్సెస్ టైం గ్రాఫ్. సో ద నెక్స్ట్ వన్ యాక్సలరేషన్ వర్సెస్ టైం గ్రాఫ్. సో దీని మీద మనకు క్వశ్చన్స్ ఎక్కువ అడగరు, యాక్సలరేషన్ టైం గ్రాఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడగరు. సో ఏ వర్సెస్ టీ గ్రాఫ్ తీసుకున్నారనుకోండి, సో ఈ గ్రాఫ్ ఇలా ఉందనుకోండి, లెట్ సపోజ్. సో ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా, సో ఇప్పుడు ద స్లోప్ ఆఫ్ ఏటీ గ్రాఫ్ ఇట్ గివ్స్ జర్క్ అంటారనమాట. సో ఈ టర్మ్ మీకు టెక్స్ట్ బుక్లో ఉండదు, సో జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. సో ద స్లోప్ ఆఫ్ ఏటీ గ్రాఫ్ రిజల్ట్స్ ఇన్ జర్క్. ఓకేనా, క్లియర్. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, నో నీడ్ టు వరీ. బట్ ఇక్కడ మీరు యాక్సలరేషన్ టైం గ్రాఫ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ద యాక్సలరేషన్ వెలాసిటీ ఫైండ్ చేయాలనుకోండి యాక్సలరేషన్ టైం గ్రాఫ్ నుంచి, సో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ADT కదా, అంతేనా. వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ADT. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ ద ఏరియా అండర్ AT graph results in the velocity. So the area under AT graph results in the velocity. సో మీకు ఎప్పుడైతే ఏరియా టైం గ్రాఫ్ ఇచ్చేసి వెలాసిటీ ఫైండ్ చేయమన్నారు అనుకోండి బాడీది, సో సింపుల్గా ఆ గ్రాఫ్ ఏరియా ఫైండ్ చేయండి. సో అక్కడ కూడా అంతే సేమ్. ఒకవేళ ఇప్పుడు ఇలా ఇచ్చారనుకోండి గ్రాఫ్, ఏ వర్సెస్ టీ గ్రాఫ్ ఇచ్చారు ఇలా, సో ఇలా ఇచ్చారనుకుందాం లెట్ సపోజ్. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఏరియానేమో A1 తీసుకుంటాం, ఈ ట్రయాంగిల్ ఏరియానేమో A2 తీసుకుంటాం. ఓకేనా. సో ద టోటల్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఆర్ యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఫైండ్ చేయమంటే, సో ఏరియా 1 ఏమో ప్లస్ తీసుకోవాలి, అబోవ్ ద ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి. ఏరియా 2 నేమో నెగిటివ్ తీసుకోవాలి, సో మైనస్
A2, right? So A1 minus A2. So that's how you can find the area under the AT graph, which results in the velocity. Clear? So in today's class we discussed the different graphs, ST graph, VT graph and AT graph. So danik mundu we discussed the body when starts from rest, it accelerates for some time and then it decelerates for some time. So appudu the maximum velocity attained by the body formula. So we discussed the maximum velocity attained by the formula and the total distance traveled by the particle. So very important, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ద డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్, ద పొజిషన్, ద వెలాసిటీ టైం గ్రాఫ్, సో ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో విల్ సీ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అండ్ మోషన్ అండర్ గ్రావిటీ. ఓకేనా? అండ్ విల్ సాల్వ్ నెంబర్ ఆఫ్ న్యూమరికల్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో ద నెక్స్ట్ క్లాస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ బిట్ లెంతీ. సో ఎందుకంటే కొంచెం ఎక్కువ కాన్సెప్ట్స్ ఉన్నాయి దాంట్లో, సో లెక్చర్ కొంచెం లెంతీగా ఉంటుంది. సో ఈ లెక్చర్కి సంబంధించి DPP3ని అటాచ్ చేస్తాం. సో ఓకేనా? సో సాల్వ్ ద DPP, సో దెన్ ఓన్లీ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ లెక్చర్. ఓకే? సో కీప్ స్టడీయింగ్, హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ.